దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. లైంగిక సంబంధమైన కార్యాల నుండి, పాప క్రియల నుండి, దేహానికి విరోధంగా వచ్చే పాపములు, శరీరానికి విరోధంగా వచ్చే ప్రతి పాపం నుండి పారిపోవాలంట. అక్కడ పోరాటం కాదు, త్రాగుడి దగ్గర పోరాటం కాదు, ఆ స్థలానికి వెళ్ళకూడదు. డోంట్ స్టాండ్, ఫ్లీ, పారిపో. అక్కడ ఫైట్ కాదు, నేను ఎదుర్కొంటానులే కాదు, ఎప్పటికీ ఎదురవు, నిశ్చయంగా నాశనం అయిపోతావు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ అదే సమయంలో అపవాది దగ్గర వచ్చినప్పుడు అయితే పారిపోవద్దు, నువ్వు పారిపోవద్దు. సాతాను దగ్గర నుండి నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, వాడు నీ దగ్గర నుండి పారిపోవాలి. అదే యాకోబు పత్రిక 4:7 చూస్తాం, దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును. నీవు దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరించాలంట. ఆ మాట చూస్తా, ఫైట్, యూ బెటర్ ఫైట్. వాడి దగ్గర పారిపోతానంటే ఎక్కడున్నా కూడా తరుముతాడు వాడు, జాగ్రత్త. తరతరాలు తరుముతాడు, జాగ్రత్త. వంశాలు తరుముతాడు, జాగ్రత్త. యూ హ్యావ్ టు బీ ద వన్ హూ విల్ స్టాండ్ అండ్ సే ఇట్స్ డన్, ఇట్ ఈస్ ఓవర్ నౌ. నేను ఎదిరిస్తున్నాను. నేను ఎదిరించే ముందు ఏం చేయాలి? మనం దేవునికి సమర్పించుకోవాలి. సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ. వాడు పారిపోవాల్సిందే, పారిపోతాడేమో కాదు.